వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. మన కృష్ణారెడ్డి అకాడమీ తరఫున ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది కంటెంట్ ఏ రేంజ్లో అందిస్తుందో మీకు ఒకసారి పరిశీలించండి. దిస్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్ నుంచి స్టేట్ లెవెల్ ఎగ్జామ్ వరకు ప్రతి కంటెంట్ కూడా మీ ముందుకు పెట్టి ఇప్పటి వరకు 2025 వరకు వచ్చేటువంటి ప్రతి పేపర్లో ఉన్న క్వశ్చన్ కూడా తీసుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 100% నీకు ఏ విధంగా అయితే 2025, 2026 కూడా ఏ విధంగా అడిగే అవకాశాలు ఉన్నాయో దాన్ని కూడా అనాలిసిస్ చేసుకొని మీకు బిట్లు తయారు చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మీకు సీజీఎల్ ప్రిపేర్ చేస్తున్నాం ఇక్కడ లాంగ్ టర్మ్లో, అండ్ సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ చేస్తున్నాం, ఎంటీఎస్ అండ్ జీడీ, అదేవిధంగా సిపిఓస్, రైల్వేస్, సిడిఎస్ అండ్ ఢిల్లీ పోలీసు కూడా. అట్ ద సేమ్ టైం ఆల్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, ఏపీ అండ్ తెలంగాణ ఏవైతే ఉన్నాయో ప్రతి బిట్ని కూడా మీ ముందు తీసుకుని వస్తాం జరుగుతుంది. సో ఈరోజు మీకు ఈ సింప్లిఫికేషన్ అనే టాపిక్ కూడా చూసుకుంటే మీరు కంటెంట్ కూడా మీరు ఒకసారి పరిశీలించవచ్చు. ఈ సింప్లిఫికేషన్ అనే టాపిక్లోనే అనేక రకాల టాపిక్లు ఉన్నాయి మీకు తెలుసు. దాంట్లో ఒకటి ఈ లాజికల్ సిరీస్ ఏవైతే ఉందో ఈ లాజికల్ సిరీస్ కోసం మనం మాట్లాడుతున్నాం. చాలా క్లారిటీగానండి. లాజికల్ సిరీస్ ఏదైతే దీనికోసం మాట్లాడుతున్నాము. మనకి ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయంటే ఒకసారి మీరు పరిశీలించినట్లయితే 1/3, 5, 1/3, 5, 1/7, 9, 1/9, 11, 1/11, 13, 1+1/13, 15 ఇలా ఇస్తున్నాడు. ఇలా ఇస్తున్న సందర్భంలో ఏమన్నాడు? ఈజ్ ఈక్వల్ టు అని అడిగాడండి. ఇలాంటి సందర్భంలో మనకి వెరీ సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీటి మధ్య గల డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. ఓకే అండి. వీటి మధ్య డిఫరెన్స్ అది ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, అన్నీ కూడా 2 ఉన్నాయి. కాబట్టి ఇది ఒక లాజికల్ సిరీస్. దీంట్లోనే టాపిక్ నెంబరే ఉంది, లాజికల్ సిరీస్. ఏదో ఒక లాజిక్ని ఫాలో అవుతూ ఉంటుంది. కాబట్టి చూడండి, ఈ 5 ఉంది, ఈ 5 పోయింది, 7 ఉంది, 7 పోయింది, 9 ఉంది, 9 పోయింది, 11 ఉంది, 11 పోయింది, 13 ఉంది, 13 పోయింది. అంతే మనకేం మిగిలాయి? ఇక్కడ 1/3 మిగిలింది, అక్కడ 1/15 మిగిలింది. కాబట్టి మనకి దీని ఫార్ములా ఏంటంటే 1/డిఫరెన్స్ ఇంటూ 1/ఫస్ట్ 1 మైనస్ 1/లాస్ట్ 1 ఏదైతే ఉందో ఈ సూత్రం ఆధారంగా చేసుకొని మీరు దాన్ని సింపుల్గా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంతే. చూడండి, డిఫరెన్స్ ఎంత ఉన్నది? 1/1 ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చిందండి? 2 వచ్చింది. అదేవిధంగా ఫస్ట్ 1 ఎంత అండి? 1/3 మైనస్ లాస్ట్ 1 ఎంత వచ్చిందండి? 1/15 వచ్చింది. సో మైనస్ ఉంది కాబట్టి దీని రెండింటికి మీరు ఎల్సిఎం ఎంత అంటే 15 అండి. అదేవిధంగా 3 ఎంతల 5 అంటే 3 5ల 15, 5 1ల 5 మైనస్ 15 1ల 15, 1 1ల 1. కాబట్టి ఇక్కడ మనకి ఎంత ఇచ్చారండి? 1/2. ఈ రెండు మీకు చేసుకుంటే 1/2 ఇంటూ 4/15 ఏదైతే ఉందో 4/15 అండి. కాబట్టి ఈ 2 1ల 2 క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది? 2/15 ఏదైతే ఉందో ఈ 2/15 ఏదైతే ఉందో ఇది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. అంతే. దీన్ని లాజికల్ సిరీస్ అంటారండి. ఈ లాజికల్ సిరీస్ ఏదైతే ఉందో చాలా క్లారిటీగా ఎగ్జామ్ పాయింట్లో చెప్తున్నాను కదండి. స్టేట్ లెవెల్ ఎగ్జామ్ నుంచి సెంట్రల్లో వచ్చి ఏ ఎగ్జామ్కైనా 100% నీకు కూర్చోబెట్టి చెప్పడానికి మేము రెడీగా ఉందాం మన కృష్ణారెడ్డి అకాడమీ. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పరంగా ఆంధ్ర అండ్ తెలంగాణలో నెంబర్ 1గా వెళ్ళడానికి మేము సిద్ధమవుతున్నాం. ఈ విధంగా మీరు వెరీ సింపుల్ లాజిక్గా చేసుకెళ్ళిపోవచ్చు. ఫస్ట్ టైం మీకు చెప్తున్నాం కాబట్టి ఈ స్టెప్ కూడా వేయాలి. ఫస్ట్ టైం చెప్పాం కాబట్టి ఈ స్టెప్ కూడా వేయాలి. సెకండ్ టైంకి అయితే ఈ స్టెప్ కూడా వేయాల్సిన అవసరం ఇది మైండ్లో ఉంటుంది. ఇది మన మైండ్లో ఉంటుంది. డైరెక్ట్ ఎక్కడ నుండి వేసుకునే ఇది ఒక 2 స్టెప్లు చేస్తే మీకు బిట్ అనేది మీకు రావడం జరుగుతుంది. దీన్ని లాజికల్ సిరీస్ అంటుంది ఇలాగంటారు. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 2 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 2 కూడా పరిశీలిస్తే మీకు ఎలా కనిపిస్తుందంటే లాజికల్ సిరీస్ ఏదైతే ఉందో లాజికల్ సిరీస్ టైప్లో కనిపిస్తుంది. అండ్ డిఫరెన్స్ కూడా మీరు ఒకసారి పరిశీలించినట్లు ఎంత కనిపిస్తుందంటే 3 కనిపిస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత కనిపిస్తుందంటే 3 కనిపిస్తుంది. అన్నీ కూడా 3 కనిపిస్తుంది. కాబట్టి మనకు తెలిసింది ఏంటంటే 1/1 డిఫరెన్స్ ఎంత అండి? 3. 1/డిఫరెన్స్ 3. చూడండి, ఈ 4కి 7కి 10కి 13కి పోతే లాస్ట్లో మనకి ఇక్కడ 1/1 మిగిలిందండి. మైనస్ ఫస్ట్ 1 మైనస్ లాస్ట్ 1 ఎంత అండి? 1/16 ఏదైతే ఉందో 1/16 అండి. 1/16 ఏదైతే ఉందో 1/16 యాస్టీజ్గా 1/3 రాసుకుంటారు మీరు. అదేవిధంగా ఈ 2కి ఎల్సిఎం కడితే మనకి ఎంత అండి? 16 1 + 16 1 + 16 మైనస్ 16 1 + 16 ఓకే అండి. 116 + 16 16 1 + 16 అండి. 16 1 + 16 1 × 1 అంటే 1.
కాబట్టి ఇది మీకు ఎలాగొచ్చింది. అదేవిధంగా మనకి ఎంత ఉంది, 1/3 ఉంది. ఇక్కడ 16 ఒకటి తీస్తే ఎంత అంటే 15 ఈ ఇంటూ బ్రాకెట్ క్లోజ్ ఓపెన్ కాబట్టి 16. ఓకే అండి. 5 ఒకట్ల 3 ఒకట్ల 3 5ల అంటే మనకి ఎంత వచ్చిందండి, 5/16 ఏదైతే ఉందో ఈ 5/16 అనేది దీనికి ఆన్సర్గా మీకు చెప్పడము జరుగుతుంది. చూడండి, ఆల్రెడీ మనకి మైండ్లో ఫస్ట్ లాజికల్ సిరీస్లో ఆ స్టెప్ ఏదైతే ఉందో అది మనము తీసేసి రెండో స్టెప్తో మొదలెట్టాము. ఇలా సింపుల్గా చేయొచ్చు. మీకు చెప్తాం కాబట్టి ఇలా టైం పడుతుంది, లేదంటే ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో మీకు చేసి వెళ్ళే విధంగా దీన్ని మీరు రెడీ అవ్వచ్చు. అంతేం నేర్పాం మీకు ఈ లాజికల్ సిరీస్లో 1/డిఫరెన్స్ ఇంటూ 1/ఫస్ట్ వన్ మైనస్ 1/లాస్ట్ వన్. అంతే, ఈ మిడిల్లో ఉన్నటువంటి ఏమవుతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. 1/ఫస్ట్ వన్ 1/లాస్ట్ వన్ ఏదైతే ఉందో అది మీకు చెప్పడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 2 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 3 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 3లో కూడా ఏమి ఇచ్చారని చూడండి. ఇది కూడా మీకు లాజికల్ సిరీసే, కాకపోతే మనం మార్చే విధానం తెలియాలి. ఇక్కడ ఈ మార్చే విధానం ఏదైతే ఉందో అది మీకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 3 × 5గా రాసుకోవచ్చు. 3 × 5గా రాసుకోవచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 5తో ఎండింది కాబట్టి 5 × 7గా రాసుకోవచ్చు దీన్ని. ఓకే అండి. అదేవిధంగా దీన్ని 7తో ఎండ్ అయింది కాబట్టి దీన్ని 7 × 9గా రాసుకోవచ్చు. 7 9 × 63. అదేవిధంగా 9తో ఇక్కడ ఎండ్ అయింది కాబట్టి 9 × 11 11 9ల 99. ఓకే అండి. అదేవిధంగా దీనికి 11తో ఎండ్ అయింది కాబట్టి 11 × 13 చేస్తే 143 అండి. ఓకే అండి. అదేవిధంగా మీకు లాజికల్ సిరీస్లో మనం ఏం నేర్చుకున్నామంటే 1/డిఫరెన్స్, ఇది మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి, 2 ఉంది. ఈ డిఫరెన్స్ ఎంత ఉందండి, 2 ఉంది. అంతే 1/డిఫరెన్స్ ఏదైతే ఉందో 1/డిఫరెన్స్ చేస్తామండి. చూడండి, ఈ 5కి 5కి 7కి 7కి 9కి 9కి 11కి 11కి పోతే ఎంత మిగిలిందండి, 1/3 మిగిలింది, 1/13 మిగిలింది. కాబట్టి ఫస్ట్ వన్ ఎంత అండి, 1/3 మైనస్ 1/13 ఏదైతే ఉందో 1/13 అనేది మీకు రావడం జరుగుతుంది. అంతే, ఈ టాపిక్లో ఎన్ని వెర్షన్లు అయితే ఉన్నాయో అన్నీ కూడా మీకు చాలా ధారాళంగా ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మీరు గమనించండి, ఇది ఫస్ట్ వన్ అండి, అది లాస్ట్ వన్. ఓకే అండి. ఇది చూడండి, ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అంటే మనకి 39, 13 మూడు ఎంత అంటే 39. అదేవిధంగా 3 ఎంతలంటే 3 13ల 13 ఒకట్ల 13 13 మూడుల 39 3 × -3. కాబట్టి మనకి ఎక్కడ ఎంత వచ్చిందండి, 1/2 ఉంది ఆల్రెడీ. ఇది 1/2 ఇంటూ తీసేస్తే ఎంత అండి, 10/39 ఏదైతే ఉందో 39 2 ఒకట్ల 2 5ల. అంతే, మనకి వచ్చిన ఆన్సర్ ఎంత, 5/39 ఏదైతే ఉందో 5/39 అనేది మనకి ఇది ఆన్సర్గా చెప్పడము జరుగుతుంది. అర్థమవుతుందండి. చూడండి, లాజికల్ సిరీస్లో సింప్లిఫికేషన్స్లో ఒక్క పార్ట్ మాత్రమే మాట్లాడుతూ ఉన్నాం మనము. ఒక పార్ట్లో ఏ విధంగా అడిగే ఛాన్స్, ఫస్ట్ క్వశ్చన్ ఏమి అడిగాడు, రెండో రకం క్వశ్చన్ ఏమి అడిగాడు, మూడో రకం క్వశ్చన్ ఏమి అడిగే ఛాన్స్ ఉంది, నువ్వు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, నీకు ఏ రేంజ్కి నేను ప్రిపేర్ చేయగలిగితే రేపు నువ్వు పేపర్ని అటాక్ చేసే విధంగా నీకు ఏదైతే ఉందో నేర్పుతున్నాను. ఏ లెవెల్లో CGL CHSL రేంజ్లో కూడా పేపర్ని అటాక్ చేసే విధంగా నీకు నేర్పిస్తూ ఉన్నా. కూర్చోబెట్టి 100% ఎన్నిసార్లు నీకు ఆఫ్లైన్లో కూడా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కూర్చోబెట్టి నీకు నేర్పిస్తూ ఉన్నాను. ఇది క్వశ్చన్ నెంబర్ 3 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 4 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 4 కూడా పరిశీలించండి. కంటెంట్ కూడా మీరు పరిశీలిస్తున్నాడు మిత్రమా. కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమి ఇచ్చారు ఒకసారి చూడండి. మీకు ఇక్కడ ఈ x ఈజ్ ఈక్వల్ టు, ఇది x విలువ అండి, 1/13 1/12 1/13 అనుకోని, ప్లస్ 1/13 14 1 ప్లస్ 1/14 14 అండ్ 15. అలాగ స్వాన్ ఎంతవరకు వెళ్ళాడండి, స్వాన్ ఎంతవరకు వెళ్ళాడు, 1/23 24 వరకు వెళ్ళాడండి. కాబట్టి మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు 1/డిఫరెన్స్. 1/డిఫరెన్స్ ఎంత అండి, 1. 12కి 13 డిఫరెన్స్ ఎంత, 1. 1/డిఫరెన్స్ మైనస్ 1/డిఫరెన్స్. ఫస్ట్ ఇదొకటి చూడండి, 13కి 14కి 14 స్వాన్ అలా పోతే చివరికి మిగిలితే లాస్ట్లో 1/12. ఫస్ట్ ఎంత మిగిలిందంటే 1/12 మైనస్ 1/24 ఏదైతే ఉందో ఈ 1/24 మిగిలిందండి. ఈ రెండుకి మనకి ఎల్సిఎం కడితే 24 అండి. 12 2ల 2 ఒకట్ల మైనస్ 21 1 ఒకట్ల. ఓకే అండి. ఇక్కడ ఎంత ఉందంటే 1/1 ఉంది, 1/1 ఉంది. అంతే 1/1 ఇంటూ ఎంత అంటే 1/24
ఏదైతే ఉందో 1/24 అనేది దీని ఆన్సర్ అవుతుంది. దీని విలువ ఎంత అవుతుంది? ఎక్స్ విలువ ఎంత అంటే 1/24 వచ్చింది. అదేవిధంగా వై విలువ కూడా చూడండి, మీకు ఒకసారి పరిశీలించండి. వై విలువ కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇది కూడా సేమే 1/1 డిఫరెన్స్ ఎంత ఉందండి? 1 ఉంది. ఇంటూ 1/36 మైనస్ 1/72 ఏదైతే ఉందో ఇదిగోండి 1/36 ఫస్ట్ టర్ము. ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఇవన్నీ క్యాన్సిల్ చివరి వరకు కూడా లాస్ట్ మిగిలితే 1/72 మిగులుతుంది. ఈ 1/72లో దీనికి ఎల్సిఎం ఎంత అంటే 72 అండి. 36 మైనస్ 71 1 అంటే 1/1 అయితే 1. దీనికి ఉన్న ఒకటే 1/1 అంతే 1 ఇంటూ కాబట్టి ఇంటూ చూడండి ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ అంతే ఎంత ఇచ్చాడు అంతండి? 1/72 ఏదైతే ఉందో 1/72 అనేది వై విలువ వచ్చింది. కానీ మనకేమన్నాడంటే x/y ఎంత అని అడిగాడు. x/y ఏదైతే ఉందో x/y ఎంత అన్నాడు. ఎక్స్ మనకి ఎంత వచ్చిందంటే 1/24 వచ్చింది. ఎక్కడ రాస్తున్నాం చూడండి. x/y అడిగాడు. మనకి ఎక్స్ విలువ ఎంత వచ్చిందంటే 1/24 వచ్చింది. అదేవిధంగా వై విలువ వచ్చిందంటే 1/72 ఏదైతే ఉందో 72 వచ్చిందండి. దీనికి ఆల్రెడీ మన బేసిక్ మాట్లాడినప్పుడు x/y హోల్ బై a/b అన్నాడు అనుకోండి. అంతే ఈ పైది ఈ కిందది గుణించుకోబడుతుంది. అంతే x ఇంటూ b బై y ఇంటూ ఏ అనే దీని ప్రకారము మనము గుణించినట్లయితే ఇక్కడ కూడా చూడండి ఈ పై ఉందాన్ని ఈ కిందది గుణించుకోబడుతుంది. అంతే 1 ఇంటూ 72 బై 24 ఇంటూ 1 ఏదైతే ఉందో 1కి 1కి పోతే 21 మూల. అంతే అప్పుడు x/y వాల్యూ ఎంత అంటే 3 ఏదైతే ఉందో ఈ 3 అనేది మనము ఎలా సమాధానం చెప్పి వెళ్ళొచ్చు. చాలా క్లారిటీగా చాలా సిస్టమేటిక్గా మీరు వెళ్ళొచ్చు. ఓకే అండి, అర్థమవుతుంది కదా. చాలా క్లారిటీగా ఈ రేంజ్లో అంతే మీకు చెప్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా వేయాలి. ఎగ్జామ్ పాయింట్లో ఇంకా మీకు సింపుల్గా వేయచ్చు. ఎగ్జామ్ పాయింట్లో ఎలా అటాక్ చేయొచ్చు ఒకసారి చూడండి. ఓకే అండి, ఇది రాసుకున్నారు కదా. ఇది రాసుకున్న తర్వాత మీరు ఎగ్జామ్ పాయింట్ ఎలా అటాక్ చేయాలో చూడండి. ఎగ్జామ్ పాయింట్లో ఏ విధంగా అటాక్ చేయాలో చూడండి. ఆల్రెడీ మనకు తెలిసి ఎక్స్ విలువ తెలిసిపోయింది. ఎక్స్ విలువ కావాలంటే 1/1 డిఫరెన్స్ అంతే. డిఫరెన్స్ 1/1 అంతే 1 అని. అంతే 1/12 మైనస్ 1/24 అంతే. ఎల్సిఎం ఎంత 24 డైరెక్ట్గా వచ్చింది. ఓకే 12 2లో 12 2 2లో 1 తీస్తే ఎంత? 2లో 1 తీస్తే 1 అంతే. ఏ ఎక్స్ విలువ ఎంత వచ్చిందంటే 1/24 వచ్చింది. వై విలువ ఎంత వచ్చిందంటే చూడండి 1/36 మైనస్ డిఫరెన్స్ 1 ఉంది. 1/1 అంతే 1 అని. దాన్ని మరి చేయాల్సిన అవసరం లేదు. 1/72 ఏదైతే 72 ఈ రెండుకి ఎల్సిఎం ఎంత అంటే 72. 32 6ల 2 1 2లో 1 తీస్తే 1 అని. అంతే ఎక్స్ విలువ 1/72 వచ్చింది. దీన్ని x/y అన్నాడు కాబట్టి ఇదిగోండి 1/24/1/72 ఈ పైది ఇది గుణించుకుంటే ఇది పైకి వెళ్తుంది. ఇదేమో ఇక్కడికి వస్తుంది కాబట్టి 23 1 23 అని 24 మూల అని తక్కువ సమాధానం చెప్పి మీరు వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు బాగా ప్రాక్టీస్ చేస్తే ఇలా చూసుకొని ఆన్సర్ పెట్టవచ్చు. 3-4 సార్లు కానీ ప్రాక్టీస్ చేస్తే ఇలా చూసుకొని మీరు ఆన్సర్ చేసి వెళ్ళొచ్చు. దీనికి అంత సీన్ అయితే లేదు. కాకపోతే ఎగ్జామ్ పాయింట్లో ఇంత టప్పు కడితే మనమేమో చాలా భయపడిపోతూ ఉన్నాం. భయపడిపోయి టైం ఎక్కువ వేస్ట్ అయిపోద్దని ఆలోచించి నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోతున్నాం. కానీ దీనికి 30 సెకండ్లు మహా అయితే 40 సెకండ్లు దీనికి పెట్టవచ్చు. ఈ లెక్క అయితే 40 సెకండ్ల వరకు పెట్టవచ్చు. 40 సెకండ్లు 100% నీకు సక్సెస్ 100% నీకు రైట్ ఆన్సర్ వచ్చే విధంగా ముందు తీసుకెళ్ళవచ్చు దీన్ని. ఇది క్వశ్చన్ నెంబర్ 4 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 5 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 5 కూడా ఎలాగ ఇచ్చారు చూడండి చాలా క్లారిటీగా. అంతే మీకు ఒక క్వశ్చన్ని 2-3 సార్లు తెచ్చుకురావట్లేదు. ఒక క్వశ్చన్ ఒకసారి తీసుకొస్తున్నా కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇన్ని రకాలు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఈ లెటర్ సిరీస్లో ఇన్ని రకాలు వచ్చే ఛాన్స్ ఉన్నాయని మాత్రమే చెప్తున్నాను. అర్థమవుతుందండి. కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇన్ని రకాలు వస్తున్నాయి. ఒక 6-7 రకాలు ఒక టాపిక్లో. ఇప్పుడు లాజికల్ సిరీస్లో ఇన్ని రకాలు వస్తున్నాయి. అదేవిధంగా దీన్ని పరిశీలించండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ 1/1 ప్లస్ 1 మైనస్ 1/n+1 1 మైనస్ 2/n+1 ప్లస్ 1 మైనస్ 3/n+1 అలా స్వాన్ n మైనస్ 1 మైనస్ n/n+1 స్వాన్ ఎంతవరకు వెళ్ళిందండి? n వరకు వెళ్ళింది. కాబట్టి మనము ఈ n కానీ కామన్ తీసుకుంటే n మైనస్ ఈ n కానీ కామన్ తీసుకుంటే 1 ప్లస్ n కానీ కామన్ తీసుకుంటే n మైనస్ ఎంత వచ్చిందండి? n+1
ఓకే, n+1 అండి. అదేవిధంగా ఎప్పుడైతే కామన్గా తీసుకున్నామో ఇక్కడున్న 1 2 3 స్వాన్ అలాగే n వరకు వెళ్ళిందండి. 1 2 3 4 స్వాన్ n వరకు వెళ్ళాడండి. ఆల్రెడీ మనం చెప్పాము సహజ సంఖ్యల మొత్తం ఫార్ములా సూత్రం ఏంటంటే ఇక్కడ రాసుకోండి, n-n+1 ఇంటూ దీని యొక్క సహజ సంఖ్యల మొత్తం సూత్రము n ఇంటూ n+1/2. n+1/2 ఏదైతే ఉందో n+1/2 అండి. ఓకే అండి, ఈ సహజ సంఖ్యల మొత్తంకి అప్పుడు ఏం రాసుకుంటామంటే n ఇంటూ n-n+1 ఇంటూ n+1/2 ఏదైతే ఉందో 2 రాసుకుంటామండి. అదేవిధంగా ఈ n+1కి n+1కి పోతే మనకేం మిగిలిందంటే n+n+1 ఇక్కడ ఒక n ఉంటుంది అని ముందు, దీని ముందు ఒక n ఉంటుంది. ఈ nకి ఈ n+1కి n1 పోస్తే n ఉంటుంది. ఓకే అండి, n-n-2 అండి, ఇది n-n/2. కాబట్టి ఎల్సిఎం ఎంత వచ్చిందంటే 2 ఇంటూ n అంటే 2n మైనస్ ఇది n ఏదైతే ఉందో n 2nలో ఎంత తీస్తే అంతే n/2 ఏదైతే ఉందో ఈ n/2 అనేది దీనికి ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, ఏమైనా చిన్న డౌట్ వచ్చినా కామెంట్ చేయండి. ఇతను ప్యాషన్ ఆఫ్ సెకండ్స్లో మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్తాం. ఓకే అండి, ఈ విధంగా మీరు ముందుకెళ్తే 100% సక్సెస్ అవుతాం. దీని ఆన్సర్ ఎంత అవుతుందండి? ఇదిగోండి 1/2n అంతే ఇదేనండి. దీని అర్థం ఇదే, 1/n అన్నాడంటే n ఇంటూ 1 అంటే n/2 అని అర్థము. కాబట్టి దీని ఆన్సర్ అంతే n/2 ఏదైతే ఉందో ఈ n/2 అని దీని యొక్క ఆన్సర్గా మీకు పరిగణించడం జరుగుతుంది. ఇలాంటి లెక్కలు ఇచ్చినక్కడే ఆడి కంటెంట్ ఏ రేంజ్లో ఏమని రేపు ఎగ్జామ్ ఏ రేంజ్లో వచ్చినా నీకు 100% నీకు ప్రిపేర్ చేసే విధంగా మనము ముందుకెళ్తూ ఉన్నాం. ఓకే అండి, ఇది కృష్ణారెడ్డి అకాడమీ యొక్క కంటెంట్ చూస్తూ ఉన్నాండి ఏ రేంజ్లో ముందుకెళ్తుందో. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 6 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ క్వశ్చన్ నెంబర్ 6 కూడా పరిశీలించండి. ఇవన్నీ కూడా ఏంటంటే లాజికల్ సిరీస్. ఈ లాజికల్ సిరీస్లో దగ్గర ఒక 8 నుంచి 9 రకాలు అడిగే ఛాన్సులు ఉన్నాయి. ఎగ్జామ్ పాయింట్లో అడుగుతున్నాడు ఇప్పటి వరకు 2025 వరకు కూడా. ఓకే అండి, 2026 2020 ఏమైనా అప్డేట్ చేస్తే అవి కూడా మీకు యాడ్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఈ క్వశ్చన్ కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఎలాగిచ్చారు లాజికల్ సిరీస్లో ఎలాగిచ్చారంటే 1+1/2 1+1/4 1+1/6 1+1/8 అంటే సీక్వెన్స్లో 2 4 6 8 అలా మీకు మైనస్లో ఇచ్చాడండి. మైనస్ కూడా ఇచ్చినాడు చూడండి, ఒకసారి చూడండి 3 5 7 అలా మీ సీక్వెన్స్లు ఇచ్చాడు. ఎలాంటి ఇచ్చిన సందర్భం మీరు ఒకసారి పరిశీలించండి. 2 1 2 + 1 అంటే 3/2 ఇంటూ 4 1 4 + 1 4 + 1 అంటే 5 5/4 ఇంటూ 6 1 6 + 1 అంటే 7/6. అదేవిధంగా 8 1 8 + 1 అంటే 9/8. అదేవిధంగా ఇక్కడ మైనస్ ఇచ్చారు చూడండి, 3 1 3 - 1 అంటే 2/3 ఇంటూ 5 1 5 - 1 అంటే 4/5. అదేవిధంగా 7 1 7 - 1 అంటే 7 1 7 - 1 అంటే 6 6/7. అదేవిధంగా = ఎంత ఇచ్చాడండి 1 + 1/x ఇచ్చాడండి. 1 + 1/x ఏదైతే ఉందో ఈ 1 + 1/x ఇచ్చాడు మీకు. ఈ ఆప్షన్ మీకు తర్వాత చూపించడం జరుగుతుంది. ఓకే అండి, ఈ విధంగా వాడు అడిగాడు. కాబట్టి మనకేం కనిపిస్తుందో చూడండి, చూడండి ఇక్కడ ప్లస్లో ఉన్నాయి, ఇవన్నీ మైనస్లో ఉన్నాయి. 3/2కి 2/3కి పోయింది. అదేవిధంగా 5/4కి 4/5కి పోయింది. 7/6కి 6/7కి పోయింది. అదేవిధంగా మనకి ఎంత మిగిలిందండి 9/8 మనకి ఎంత మిగిలిందంటే 1 + 1/x ఏదైతే ఉందో ఇది మనకు మిగిలింది. ఇది లాజికల్ సిరీస్ మీకు చెప్తున్నాను కాబట్టి టైం పడుతుంది. మీరు ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారు కాబట్టి టైం పడుతుంది. లేకపోతే దీన్ని ఇలా చూసి ఆన్సర్ మీరు పెట్టే విధంగా మీరు 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే దీని ఆన్సర్ ఎంత వస్తుంది అని 10 నుంచి 20 సెకండ్ల లోపే నువ్వు చేసి ముందుకెళ్ళిపోతావు. ఓకే అండి, చూడండి దీన్ని ఈ రూపంలో రాశాడు. అప్పుడు మనం దీన్ని కూడా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్కి 9 ఉంది, దీన్ని 8 1 8 8 1 మిగిలింది 1/8 అంటే 1 + 1/9 అని రాసుకుంటే మన ఇది విలువ వస్తుంది. దీని విలువ చూడండి 8 1 8 + 1 9/8 వచ్చిందండి. దీని యొక్క విలువ ఎంత వస్తుందంటే ఇలా కూడా రాసుకోవచ్చు. 8 1 8 1 మిగిలింది +1/8. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే
8 ఒకటిలో 8 ప్లస్ 1 మిగిలింది 1/8 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 1 + 1/x ఏదైతే ఉందో 1 + 1/x. అప్పుడు ఇక్కడ ఉండడానికి ఇది సమానమైంది, దీనిపైన సమానమైనప్పుడు ఎక్స్కి ఏం సమానం అవుతుందండి 8 ఏదైతే ఉందో x ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 8 ఏదైతే ఉందో ఈ 8 అనేది దీనికి ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. చెప్తున్నారు కదా, ఎంత క్లారిటీగా, ఎంత సిస్టమేటిక్గా, ఎంత కంటెంట్ని కూడా ఈ విధంగా షార్టేజ్ చేసుకొని నువ్వుగా నేర్చుకోగలిగితే నీ మైండ్ని కూడా నీ యొక్క నాలెడ్జ్ని కూడా ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే రేపు నువ్వు ఎలాంటి పేపర్ ఇచ్చిన పేపర్ పైన దాడి చేయగలుగుతావు. నువ్వు కానీ ఈ రేంజ్లో కానీ నేర్చుకోకపోతే పేపర్ నీకు ఎగ్జామ్ పాయింట్లో నీతో దాడి చేస్తుంది, నీ పైన దాడి చేస్తుంది. అప్పుడు నువ్వేం చేయలేక 2 చేతులు ఎత్తి హ్యాండ్స్ అప్ అని చెప్పి బయటకు వచ్చేయడమే తప్ప నువ్వు నెక్స్ట్ ఈ నోటిఫికేషన్లో ఏం సాధించలేని పరిస్థితి. ఎవరైతే ఈ తరహాలో కంటెంట్ని ప్రిపేర్ అవుతారో 100% నీకు ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా నీకు తయారు చేస్తారో అలాంటి ఫ్యాకల్టీ దగ్గర నువ్వు వెళ్ళి కూర్చోగలిగితే నీకు 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగా కంటెంట్ అనేది మీకు అందుతుందండి. ఓకే అండి, దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ మీకు 6 అండి. అదేవిధంగా పరిశీలిస్తున్నాండి ఈ కాన్సెప్ట్ నెంబర్ 2 చూడండి. కాన్సెప్ట్ నెంబర్ అవ్వచ్చు అండ్ టైప్ నెంబర్స్ అవ్వచ్చు. ఎందుకు మీకు ప్రతిది కూడా డిఫరెంట్గా చేసుకుని చూపిస్తున్నామంటే పిల్లడి యొక్క మైండ్ ఏదైతే ఉందో కంటిన్యూగా చెప్పుకుంటూ వెళ్తే మీకు మైండ్ యాక్సెప్ట్ చేయదు. కానీ దాన్ని టైప్ వైజ్గా డివైడ్ చేసి, కాన్సెప్ట్ వైజ్గా డివైడ్ చేసి నీ మైండ్లో కానీ కూర్చోబెడితే నువ్వు 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగా ఆ విధంగా మన కంటెంట్ అనేది మన యాప్లో కృష్ణారెడ్డి అకాడమీ యొక్క యాప్లో అండ్ మన కృష్ణారెడ్డి అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్లో మీకు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూడండి, కాన్సెప్ట్ నెంబర్ 2 కూడా ఏమడిగాడో చూడండి ఒకసారి. ఈ కాన్సెప్ట్ నెంబర్ 2 కూడా ఏమడిగాడో చూడండి. గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్. ఆల్రెడీ గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ కోసము ఈ ఫ్రాక్షన్స్ టాపిక్ ఏదైతే ఉందో ఆ ఫ్రాక్షన్స్ టాపిక్లో చెప్పడం జరిగింది. ఓకే అండి, చాలా క్లారిటీగా మన యూట్యూబ్ ఛానల్లో కూడా కృష్ణారెడ్డి అకాడమీ యూట్యూబ్ ఛానల్లో కూడా ఫ్రాక్షన్స్ అనే టాపిక్ పెట్టాము అండ్ ల్యాడర్ అనే టాపిక్ కూడా చాలా క్లారిటీగా పెట్టాము. అదేవిధంగా చాలా రీజనింగ్లో కూడా ఇలా చూసే పెట్టే విధంగా రీజనింగ్ కూడా లెటర్ సిరీస్ అండ్ నెంబర్ సిరీస్ అని కూడా చాలా బాగా క్లారిటీగా పెట్టాము. అవి కూడా మీరు పరిశీలించవచ్చు. ఓకే అండి, అదేవిధంగా మీకు 100% ఇంటి దగ్గర ఉండి కూడా కూర్చుని చదువుకునే విధంగా మన కృష్ణారెడ్డి అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ మీకు రెడీ చేస్తుంది. కానీ నీకు 100% జాబ్ కావాలంటే మాత్రం కృష్ణారెడ్డి అకాడమీలో మాత్రమే సాధ్యమవుతుంది. నువ్వు ఇండివిజువల్గా మెయింటైన్ అయిన దానికి నా దగ్గర ఉండి మెయింటైన్ అయిన దానికి ఆ మధ్య ఉండే గ్యాప్ ఏదైతే ఉందో అది నీకు 100% కనిపిస్తుంది. అందరూ చదువుతారు, థౌజండ్స్ ఆఫ్ ద యాప్స్ ఉన్నాయి, కొన్ని వందల మంది ఫ్యాకల్టీస్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో, కొన్ని వందల మంది ఫ్యాకల్టీస్ ఉన్నారు. కానీ ఒక సిస్టమేటిక్గా నిన్ను ఏ విధంగా నడిపిస్తే నువ్వు 100% సక్సెస్ఫుల్ అవుతావు అన్న ఫార్ములా ఏదైతే ఉందో నా దగ్గర ఉంది. ఎందుకంటే నేను కూడా 18 ఇయర్స్గా స్టేట్ టాపర్గా ఉన్నాను. ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా రిజైన్ చేసి ఉన్నాను. కాబట్టి అంత తరహాలో ముందుకు వెళ్తున్నాను. కాబట్టి మీరు కూడా కంటెంట్ చూసి మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీకు కంటెంట్ ఏదైతే ఉందో అంతది. ఓకే అండి, నిజంగా నీకు 100% జాబ్ కావాలంటే మాత్రం కృష్ణారెడ్డి అకాడమీ మీకు ఆఫర్ చేస్తుంది. ఓకే అండి, అదేవిధంగా కాన్సెప్ట్ నెంబర్ 2 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడు చూడండి. ఇది ద గ్రేటెస్ట్ నెంబర్ అమాంగ్. చూడండి, ద గ్రేటెస్ట్ నెంబర్ అమాంగ్ మన ఫ్రాక్షన్స్లో నేర్పాము. ద గ్రేటెస్ట్ ఏది, స్మాలెస్ట్ అనేది చాలా ఫ్రాక్షన్స్లో నేర్పాము. కానీ ద గ్రేటెస్ట్ నెంబర్ అమాంగ్ ఎలాగిచ్చాడంటే పవర్లో ఇచ్చాడు. దేంట్లో ఇచ్చాడంటే పవర్ 2.60, 3^48, 4^36 అండ్ 5^24. దీంట్లో పెద్దది ఏది అని అడిగాడు. మరి పెద్దది అని అడిగాడు అంటే దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే చాలా టైం పట్టేటువంటి సమయం. కానీ దీనికి కూడా వెరీ సింపుల్గా ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా ఏదైతే ఉందో మేము నేర్పుతున్నాం. చూడండి, ఇప్పుడు 2^60, 3^48, 4^36 అండ్ 5^24 ఏదైతే ఉందో దీనికి ఈ పైన ఉన్న అంకెలు ఏదైతే ఉన్నాయో దీనికి ఎల్సిఎం కట్టడానికి కామన్గా ఒక నెంబర్ తీసుకుంటే అన్నిటికీ కామన్గా కనిపించాయి. అందుకే దీన్ని ఏమంటారంటే లాజికల్ సిరీస్ అంటారు. లాజికల్ సిరీస్లో ఇది పవర్స్. లాజికల్ సిరీస్ అయిపోయింది. నెక్స్ట్ కాన్సెప్ట్లో ఈ పవర్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే దీన్ని కూడా ఎల్సిఎం మెథడ్లో వెళ్ళిపోవచ్చు. ఎల్సిఎం మెథడ్లో చూడండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 2^60 ఉంది, 3^48 ఉంది, 4^36 ఉంది అండ్ 5^24 ఉందండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి? 12 5ల, 12 4ల, 12 3ల, 12 2ల అని రాసుకోవచ్చు. అంతే, ఎంత పవర్లో ఉందాన్ని తక్కువగా చేసుకుంటున్నాను. అంటే ఎల్సిఎం మెథడ్లో కూడా మీరు చేసుకోవచ్చు. ఆల్రెడీ నాకు ఒక కామన్గా కనిపిస్తుంది, 12తో అన్నీ తేవుతున్నాయి కాబట్టి ఆ 12తో నేను ఎల్సిఎం కట్టాను. వీటన్నిటికి కూడా మీరు ఎల్సిఎం కట్టాను, దీని రూపంలో కట్టాను. పవర్ని అన్నిటి కూడా ఒకే అంకెతో క్యాన్సిల్ చేయడానికి కడితే ఇప్పుడు వచ్చింది
2 పవర్ ఆఫ్ 5 ఎంత అంటే 32 అండి. 2 పవర్ ఆఫ్ 4 3 పవర్ ఆఫ్ 4 ఎంత అంటే 81 అండి. 3 పవర్ ఆఫ్ 4 క్యూబ్ ఎంత అంటే 64 అండి. అదేవిధంగా 2 పవర్ ఆఫ్ 5 పవర్ ఆఫ్ 5 స్క్వేర్ ఎంత అంటే 25. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో ఏది పెద్ద అండి? 3 పవర్ ఆఫ్ 48 ఏదైతే ఉందో, ఈ 3 పవర్ ఆఫ్ 48 ఏదైతే ఉందో ఇది గ్రేటెస్ట్ నెంబర్ అండి. కాన్సెప్ట్ అర్థమవుతుంది. కానీ ఎంత క్లారిటీగా మన అకాడమీ ఏదైతే ఉందో మీకు ప్రతి అంశాన్ని కూడా మీ మైండ్లో ఉండే విధంగా కంటెంట్ చూడండి మిత్రమా. కంటెంట్ చూసి మాత్రమే మీరు ఏదో డిసిజన్ తీసుకున్నా తీసుకోవచ్చు. ఇది ఆన్లైన్లో ఎలాగ ఉందంటే ఇంకా ఆఫ్లైన్లో ఇంకే విధంగా నీకు ఏ చిన్న డౌట్ వచ్చినా నీ దగ్గరకు వచ్చి నీకు 100% అంటే ఒక గంటలో 10 లెక్కల 20 లెక్కల వస్తున్న దగ్గర 12 లెక్కలైనా పర్వాలా, కానీ నీకు ఈ నా క్లాస్ రూమ్ ఏదైతే ఉందో కూర్చున్నోడికి మాత్రమే 100% న్యాయం జరగాల. రేపు వాడు పేపర్ పైన అటాక్ చేయగలగాల. ఇంకా ఏ విధంగా వెళ్తే వాడు అటాక్ చేయగలుగుతారు పేపర్లో, ఆఫ్లైన్లో ఇంకా ధారాళంగా మీకు నేర్పడం జరుగుతుంది. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 7, ఇది పవర్స్లో కాన్సెప్ట్ నెంబర్ 2లో. అదేవిధంగా చూడండి ఈ క్వశ్చన్ నెంబర్ 8 కూడా మీరు పరిశీలించండి. 3 పవర్ ఆఫ్ 200, 2 పవర్ ఆఫ్ 300, 7 పవర్ ఆఫ్ 100 ఇచ్చాడండి. ఈజ్ ద లార్జెస్ట్, పెద్దది ఏదైనా అడిగాడండి. అప్పుడు చూడండి ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలకి 2 సున్నాలు పోతే అప్పుడు 3 స్క్వేర్ ఎంత అండి 9, 3 పవర్ ఆఫ్ 2 క్యూబ్ ఎంత అండి 8, అదేవిధంగా 7 పవర్ ఆఫ్ 1 ఎంత అంటే 7. ఇప్పుడు దీంతో లార్జ్ వన్ ఏదండి 3 పవర్ ఆఫ్ 200 ఏదైతే ఉందో, 3 పవర్ ఆఫ్ 200 ఏదైతే ఉందో అది మీకు లార్జ్ అవుతుంది. అర్థమవుతుందండి. ఇంత క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా మీకు క్లారిటీగా నేర్పించుకొని వెళ్తున్నాం. ఇంత క్లారిటీగా దీన్ని ఈ రేంజ్లో ఒక పవర్ని ఈ రేంజ్లో కూడా మీరు తీసుకొని సింపుల్గా వెళ్ళొచ్చు. ఓకే అండి. ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్ని తీసుకొచ్చి మీ కళ్ళ ముందు పెట్టడం జరుగుతుంది. ఈ 10 రకాల వీడియోలు చూడాల్సిన అవసరం లేదండి. కృష్ణారెడ్డి అకాడమీలో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ వీడియోస్ కరెక్ట్గా చూసుకుంటే చాలు. 10 రకాలు ఇల్లు అక్కడ తిరగాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా ఒకే దారి కోడీకరించి మీకు మన అకాడమీ చెప్పడం జరుగుతుంది. సింప్లిఫికేషన్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 అని దగ్గర మీకు ఒక 600 సమ్స్ వరకు 600 to 700 వరకు నువ్వు చేయగలిగితే అర్థమెటిక్ అనేది నీ కంట్రోల్లోకి రావాలి. నిజంగా నువ్వు అర్థమెటిక్ రీజనింగ్ పైన గ్రిప్ సాధించాలి అనుకుంటే ఈ సింప్లిఫికేషన్ అండ్ నెంబర్ సిస్టమ్ అండ్ మల్టిప్లికేషన్ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన పూర్తి కమాండింగ్ సాధించాలి. స్కేల్స్ పైన, క్యూబ్స్ పైన, టేబుల్స్ పైన అంటే పర్సంటేజ్ పైన పూర్తి కమాండింగ్ సాధించగలిగితే అప్పుడు నీకు అథమెటిక్ అండ్ రీజనింగ్ పైన పూర్తి కమాండింగ్ వస్తుంది. అదర్వైజ్ నీకు ఎప్పుడు కూడా కమాండింగ్ అనేది రాదు. అదనేది మన ఆఫ్లైన్లో చాలా క్లారిటీగా మీకు ప్రతి అంశం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 8 చూసారా ఎంత స్మార్ట్గా వెళ్తుంది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 9 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 9 కూడా ఒకసారి పరిశీలించినట్లయితే which one among the 6th root 3, 5th root 2, 12th root 6th ఏదైతే ఉందో దీంట్లో లార్జెస్ట్ వన్ ఏదైనా అడిగాడండి. దీంట్లో లార్జెస్ట్ ఏదంటే వెరీ సింపుల్గా మీరు రాసుకుంటే ఇక్కడ ఒకసారి పరిశీలించండి ఎలా చేయొచ్చో. ఇది సింపుల్గా రూట్ 6th 3 అండి ఇది. అదేవిధంగా ఏమి ఇచ్చాడండి రూట్ 5th root 2, అదేవిధంగా 12th root 6th ఏదైతే ఉందో ఎలా ఇచ్చాడండి. ఎలా ఇచ్చిన సందర్భం దీంట్లో పెద్దది చిన్నది ఏది అంటే చాలా టఫ్తో కూడుకున్నటువంటిది. కానీ దీన్ని కూడా ఎంత సులభంగా నేర్పించవచ్చు, ఎంత సులభంగా వెళ్ళొచ్చా అని కూడా మీకు నేర్పిస్తున్నాం. రేపు ఇలాంటి క్వశ్చన్స్ ఏవో కనిపిస్తే పేపర్ పైన దాడి చేసే విధంగా, అటాక్ చేసే విధంగా మీకు నేర్పిస్తున్నాం. ఏవైతే ఉన్నాయో పవర్లు ఏవైతే ఉన్నాయో వీటికి ఎల్సిఎం కడితే 3కి 2కి 6కి ఎల్సిఎం ఎంత అంటే 6 అండి. ఎల్సిఎం టాపిక్ కూడా ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో మీకు నేర్పించాం మన యూట్యూబ్ ఛానల్లోనే. ఓకే అండి. ఈ 3కి 2కి 6కి ఎల్సిఎం ఎంత అంటే 6, 3 ఎంతలు అంటే 3 రెళ్ళ కాబట్టి ఇది 6 స్క్వేరు. అదేవిధంగా 2 ఎంతలు అంటే 2 మూల కాబట్టి ఇది 5 క్యూబ్, 2 మూల 6 కాబట్టి 2 మూల అంటే కూడా 3 5 క్యూబ్, ఇది 6 1 6 కాబట్టి 12 పవర్ ఆఫ్ 1 కాబట్టి 6 స్క్వేర్ ఎంత అండి 36, 5 క్యూబ్ ఎంత 125, అదేవిధంగా 12 స్క్వేర్ అంతే 12 అండి. ఇప్పుడు చెప్పండి దీంట్లో పెద్దది ఏదైనా కనిపిస్తుందండి 125 అంటే √25 ఏదైతే ఉందో ఈ √25 ఏదైతే ఉందో ఇది అనేది మీకు పెద్దదిగా చెప్పడం జరుగుతుందండి.
ఓకే అండి. ఎంత లెక్కలను కూడా ఇలాంటి లెక్కలను కూడా ఎంత సింపుల్గా చేసే విధంగా మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పరంగా టాప్లో తీసుకెళ్తుంది. మీకు తెలిసిన అంశమే, ఈరోజు 100% జాబ్ కావాలంటే అర్థమెటిక్ రీజనింగ్ అనేది చాలా కీలకమైనటువంటిది. అటువంటి దానికి పునాది అయినటువంటిదే మన కృష్ణారెడ్డి అకాడమీ. ఈ బేస్ లెవెల్ నుంచి మీకు ఏ రేంజ్ కావాలన్నా సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, క్యాట్ రేంజ్లో కూడా అర్థమెటిక్ రీజనింగ్ పైన 24 గంటలు కూడా మీకు అందుబాటులో ఉంటూ నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే అండి. ఎప్పుడైతే ఈ టాపిక్ 2 టాపిక్లు అర్థమెటిక్ రీజనింగ్ స్ట్రాంగ్ అయిపోయిందో మిగతా టాపిక్లు మరి చెప్పాల్సిన అవసరం. ఎక్సలెంట్ ఫ్యాకల్టీని పెట్టించాము. ఇప్పుడు ఎస్ఎస్సి బ్యాచ్ కూడా నడుస్తుంది. ఇంగ్లీష్ పరంగా కూడా ఎక్సలెంట్ ఫ్యాకల్టీని పెట్టించాము. అర్థమెటిక్ 20 మార్కులు 20 బిట్లు ఉంటాయి, రీజనింగ్ 20 బిట్లు ఉంటాయి, ఇంగ్లీష్ 20 బిట్లు ఉంటాయి, మిగతావన్నీ కలిపి 20 బిట్లు ఉంటాయి. అంతే 40 బిట్లలోన మినిమం మీకు 35 నుంచి 36 బిట్లు 37 వచ్చేలాగా మేము ట్రైనింగ్ ఇస్తాం. ఓకే అండి. కంటెంట్ చూస్తున్నాండి మన కృష్ణారెడ్డి అకాడమీ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 10 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 10 కూడా మీరు ఒకసారి పరిశీలించినట్లయితే ఏం రాస్తారంటే 7th రూట్ 4, అదేవిధంగా 11th రూట్ 3, అదేవిధంగా 1257 రూట్ 12 ఏదైతే ఉందో ఎలా అన్నాడండి 1200 అండి. ఇది 1257 ఏదైతే ఉందో ఈ 1257 ఇచ్చాడు. కాబట్టి మీకు నేనేం చెప్పానంటే 4కి 3కి 12కి ఎల్సిఎం ఎంత అంటే 12 అండి. సరే ఎలా చెప్పారంటే ఈ టాపిక్ చాలా క్లారిటీ చెప్పాను. నేను చెప్పడం కాదు, నువ్వు కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి వీడియో కానీ చూడగలిగితే నువ్వు ఇలా ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో చేయగలుగుతావు. ఓకే అండి. ఈ ఎల్సిఎం ఎంత 12. అదేవిధంగా 4 ఎంతలు అంతే 4 మూల, అప్పుడు ఏమైంది 7 పవర్ ఆఫ్ 3 అవుతుందండి. 4 4లో కాబట్టి 11 పవర్ ఆఫ్ 4 అవుతుందండి. అదే 12 1లో కాబట్టి 1257 పవర్ ఆఫ్ 1. 1257 పవర్ ఆఫ్ అంతే 1 అని. ఆ 7 పవర్ ఆఫ్ అంతే మీకు ఆల్రెడీ తెలిసిందే. 7 పవర్ ఆఫ్ 729 ఏదైతే ఉందో. కానీ మీకు ఇక్కడ చూడండి 11 క్యూబ్ అంతేనే 1331 ఏదైతే ఉందో 1331 అండి 11 క్యూబ్ అని. కానీ 11 పవర్ 4 అన్నాడు కాబట్టి ఆల్రెడీ ఇది పెద్దది అవ్వదు, ఇది కూడా పెద్దది అవ్వదు. మనకి ఏం అడిగాడు లార్జ్ వన్ అడిగాడు కాబట్టి 11 పవర్ ఆఫ్ 4 అంతే. ఇది ఎంత అంటే 3 పవర్ ఆఫ్ రూట్ 11 ఏదైతే ఉందో 3 పవర్ ఆఫ్ రూట్ 11 ఏదైతే ఉందో ఇది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. ఓకేండి. మీరు జస్ట్ చెప్తున్నాం కాబట్టి లేట్ అవుతుంది. కానీ మీరు ఇలా బాగా 1కి 2 సార్లు కానీ ప్రాక్టీస్ చేస్తే ఇలా చూసి దీన్ని ఆన్సర్ పెట్టి బయటకు వచ్చే విధంగా మీకు తయారు చేస్తున్నాం. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 10th అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 11th కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇక్కడ ఏమి ఇచ్చిందో చూడండి. ఇక్కడ ఒకసారి రాసుకున్నట్లయితే 8th రూట్ 2, 13th రూట్ పవర్ 4, 16th రూట్ పవర్ ఆఫ్ 5, అదేవిధంగా 41 పవర్ ఆఫ్ 10 ఏదైతే ఉందో 10 అంటే ఇలాగ ఇచ్చాడండి. దీంట్లో ఏమన్నాడు అమంగ్ ద నెంబర్ గ్రేటెస్ట్ పెద్దది ఏదైనా అడిగాడు. కాబట్టి మీకు మనకు తెలిసిన అంశం ఏంటది ఈ పవర్లకి మనం ఎల్సిఎం కట్టాలి. కాబట్టి 2కి 4కి 5కి 10కి ఎల్సిఎం ఎంత అంటే 20 అండి. సార్ ఎల్సిఎం ఎలా చెప్పారంటే అలాగే చూసి చెప్పే విధంగా ఎల్సిఎం అనే టాపిక్ పెట్టాను, అక్కడ మీరు ఒకసారి పరిశీలించండి. చూడండి ఈ 10కి 2 తెగిపోతుంది, 5 కూడా తెగిపోతుంది, కానీ 4 తెగట్లే. 4కి 10కి ఎల్సిఎం కట్టాలా. మీకు ఎక్కడ వెళ్తుంది ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 4కి 10కి ఉందండి. ఈ 10 అనేది 2తో తెగిపోతుంది, 2 అనేది 10తో తెగిపోతుంది, 2 అనేది 10తో అదే 10 అనేది 2తో తెగిపోతుంది, 10 అనేది 5తో తెగిపోతుంది. మనకి ఏమి 4 10 మిగిలాయి. ఈ 2కి ఎల్సిఎం మీరు కట్టుకుంటే అప్పుడు ఎంత వస్తుంది చూడండి. 2 2 2 5 5 2 10 10 20 ఇలాగ వచ్చిందండి ఎల్సిఎం. ఓకే అండి. అదేవిధంగా చూడండి దీన్ని ఎలా రాసుకోవచ్చు. 2 ఎంతలు అంతే 2 10. దీన్ని 2 పవర్ ఆఫ్ 8, దీన్ని 8 పవర్ ఆఫ్ 8 రూట్ 8 ఉంది. దీన్ని 2 పవర్ ఆఫ్ 3గా రాసుకుంటే 10 2 ఎంతలేదు 2 10 20. అదేవిధంగా దీన్ని చూడండి 13 ఇచ్చాడండి. 13 ఇచ్చాడు. దీన్ని 5 అంతే 13 పవర్ ఆఫ్ 5. అదేవిధంగా ఇది కూడా చూడండి ఈ 2 ఉంది అంటే 2 పవర్ ఆఫ్ 4గా రాసుకోవచ్చు. దీన్ని 2 పవర్ ఆఫ్ 4గా రాసుకోవచ్చు. అండ్ ఇది ఎంత అండి 5 4 అంటే 4. అదేవిధంగా చూడండి 10 2 20 అంటే 4 పవర్ ఆఫ్ 41 పవర్ ఆఫ్ 2 అంతే. ఇది ఆల్రెడీ చిన్నది కనిపిస్తుంది. ఆల్రెడీ 2 పవర్ దీని రాసుకోవచ్చు. 2 పవర్ ఆఫ్ 13 30, 2 పవర్ ఆఫ్ 30 రాసుకోవచ్చు. 13 పవర్ ఆఫ్ 5 రాసుకోవచ్చు. దీన్ని 2 పవర్ ఆఫ్ 16 అని రాసుకోవచ్చు. 41 అంతే. ఇది ఆల్రెడీ చిన్నది అయిపోయింది కాబట్టి
దీంతో దీన్ని కంపేర్ చేస్తూ ఇది చిన్నదే, ఇది కూడా చిన్నదే. ఎందుకంటే మీకు పవర్స్ కూడా చాలా క్లారిటీగా మన ఆఫ్లైన్లో చెప్పాము అండ్ మన యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్పున్నాము. ఈ పవర్లో కూడా నేర్పాము ఏ విధంగా వస్తుంది అన్నది. అక్కడ మీరు చూసుకుంటే ఈ 13 పవర్ ఆఫ్ 4 అంటే ఎంత అనేది √413 ఏదైతే ఉందో ఈ √413 అనేది మీకు ఆన్సర్గా చెప్పడము జరుగుతుందండి. ఓకే అండి, ఈ విధంగా ఎంత క్లారిటీగా మీకు ప్రతి అంశం కూడా మీకు నేర్పించుకొని రావడం జరుగుతుంది. ఓకే, ఈ క్వశ్చన్ నెంబర్ 12 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇలాంటి లెక్కలన్నీ కూడా ఈ క్వశ్చన్ నెంబర్ 12 అవ్వచ్చు, 13 అవ్వచ్చు, 14 అవ్వచ్చు, ఇలా పెట్టే విధంగా మీకు ఆన్సర్ అవ్వచ్చు, 15 అవ్వచ్చు, అదేవిధంగా 17 అవ్వచ్చు. చూడండి లెక్కలు ఏ రేంజ్లో ఉన్నాయో. ఇలాంటి లెక్కల్ని కూడా మీకు ఇంత సునాయాసంగా అంతే ఇలా చూసి పెట్టే విధంగా మీకు నేర్పించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఓకే అండి, ఇది పార్ట్ నెంబర్ 1 అయిందండి. పార్ట్ నెంబర్ 2లో కూడా మీకు ప్రతి అంశం కూడా చాలా క్లారిటీగా నేర్పిస్తాము. ఓకే అండి, మీరు మన కృష్ణారెడ్డి అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీరు చెప్పే ఒక మాట వాడి జీవితం, వాడి జీవితం అన్న విషయం అయితే మర్చిపోకండి మిత్రమా. ఎందుకంటే ఈరోజు నాకు 1,10,000 జీతాన్ని కూడా గవర్నమెంట్ ఉద్యోగం, ఈ రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగం రావడమే కష్టం. అలాంటిది గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా రిజైన్ చేస్తూ ఈరోజు అకాడమీ నడుపుతున్నానంటే మన యొక్క క్యాపబిలిటీ అనేది మీకు అర్థమయ్యాలి. ఈ ఇచ్చే కంటెంట్లోనూ కూడా మీకు ఆల్రెడీ తెలిసిపోవాలి. అందుకే రిజల్ట్ కూడా ఈరోజు స్ట్రైక్ రేట్ 100% ఉందండి. 100కి 100% మనం వెళ్తూ ఉన్నాం. నేను ఒక పిల్లడిని తీసుకొని నిజంగా 100% జాబ్ ఇప్పించాలని నేను కాన్సన్ట్రేషన్ చేస్తే వాడికి రావాల్సిందే. వాడికి ఏ విధంగా తీసుకెళ్తే వాడు 100% గెయిన్ అవుతాడో ఆ విధంగా చేస్తున్నాము. కాబట్టి నిజంగా మీకు 2026లో ఉద్యోగం కావాలనుకుంటే రండి, మన కృష్ణారెడ్డి అకాడమీకి రండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.